పూర్వము సృష్టి సమయంలో సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి జీవులను మాత్రమే సృష్టి చేయలేదు, వారితో పాటు కర్మలు కూడా సృష్టించాడు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, పుట్టుకతోనే అందరికీ కొన్ని పనులు ప్రాప్తిస్తాయి. తల్లిదండ్రులను సేవించుకోవటం, గురుసేవ చేసుకోవటం, ఇటువంటివి మానవుల అభివృద్ధి కోసమే ప్రజాపతి ఆ కర్మలు సృష్టించాడు. ఆ కర్మలన్నీ కూడా ఇలా జీవులను కర్మలను సృష్టి చేసిన తర్వాత ప్రజాపతి గారు ఇలా అన్నారు: ఓ జీవులారా, మీ అభివృద్ధి కోసమే నేను కర్మలు సృష్టించాను. మీకు ఏ విధమైన కోరికలున్నా ఈ కర్మలు తీరుస్తాయి. మీకు కర్మలు కామధేనువులాగా ఉపయోగపడతాయి అని ప్రజాపతి చెప్పాడు. కనుక కర్మలు వదిలిపెట్టడం అనేది అసలు మంచిది కాదు. జ్ఞానంలో అధికారం కలవాడికే జ్ఞాన మార్గం, అంతే కదా. కర్మలలో అధికారం గలవాడికి కర్మ మార్గమే. అందుకనే కర్మాధికారికి కర్మే కర్తవ్యమై ఉంది అని అంటూ మరొక కారణాన్ని కూడా భగవంతుడు చెబుతున్నాడు. ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు పూర్వం అంటే సృష్టికి ఆది యందు యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞం చేత వృద్ధిని పొందండి, ఇది మీకు ఇష్టాలను తీర్చే కామధేను అగుగాక. యజ్ఞం అంటే హోమం చేయటం కాదు, అది కూడా ఉన్నది దాంట్లో. యజ్ఞం అంటే ఒక మహాభారతాన్ని చదవటమే ఒక యజ్ఞం, దాన్ని గురించి చర్చించుకోవటం యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, దీన్ని పేర్లు ఇవంతా కూడా. ఇది మీకు ఇష్టాలను తీర్చే కామధేను అవుగాక. ఒక 10 లక్షలు జపం యజ్ఞం, 1 కోటి జపం గాయత్రి మంత్రం యజ్ఞం, 1 కోటి హనుమాన్ చాలీసా యజ్ఞం, 1 కోటి అనగావ్రతం యజ్ఞం, 1 కోటి స్వామీజీ చెప్పినటువంటి మంత్రం యజ్ఞం. ఇవన్నీ యజ్ఞాలే. ఇవి మీ కోరికను తీరుస్తాయి. రెండోది, నీవు యజ్ఞానికి అర్హుడవుతున్నావు, కర్మయోగానికి, కర్మయజ్ఞానికి అని ప్రజాపతి చెప్పినటువంటి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని భగవంతుడు చెప్పాడు. అలా చెప్పటం ఎందుకంటే, అర్జున, కర్మాధికారి కర్మలే చెయ్యాలి అనేది నా ఒక్కడి మాటే కాదయ్యా. సృష్టికి ఆదిలోనే బ్రహ్మదేవుడు ఆ నియమం చేసి పెట్టాడు. అలా యజ్ఞకర్మలను, యజ్ఞార్థం కర్మలను చేయటం వల్ల ప్రజలు వృద్ధి చెందుతారు, కోరిన కోరికలు తీరుతాయి, లోకాలు క్షేమంగా ఉంటాయి అని చెప్పాడు. ప్రజలను పుట్టించేవాడు ప్రజాపతి. శ్లోకంలో పూర్వం అని ఉంది. నిన్నమన్న కూడా పూర్వం అనే పిలువబడతాయి. నిన్నమన్నది పూర్వమే అది కదా. 1 గంట అయిపోయిందంటే పూర్వమే అది. కానీ ఇక్కడ పూర్వం అంటే సృష్టికి పూర్వం లేదా సృష్టికి మొదట్లో అని కూడా అర్థం. సృష్టికి మొదట్లో ఎట్లా ఉందో అది కూడా పూర్వమే, సృష్టికి ముందు కూడా పూర్వమే. అప్పుడు ప్రజాపతి ప్రజలను యజ్ఞంతో పాటుగా సృష్టి చేశాడు. ఈ యజ్ఞం వల్ల మీరు వృద్ధి పొందండి, ఈ యజ్ఞం మీకు ఇష్టమైన విశేష ఫలాలను ఇస్తుంది కదా. మీకిది కామధేనువు అని చెప్పాడు. కామధేనువు అన్ని పాలు మంచివే, మరి పేడ మంచిదే, మరి గోమూత్రము మంచిదే, అంతా ఔషధికి పనికి వస్తుంది. అదొక కామధేను. అందరికీ యజ్ఞం చేయటానికి అధికారం లేదని వేదాలు చెప్పాయి కదా. మరి యజ్ఞాలు ప్రజలందరి కోరికలు ఎలా తీరుస్తాయి అంటే, వేదం చెప్పిన శ్రోత యజ్ఞమే కాక పంచవిధ యజ్ఞాలను స్మృతులు చెప్పాయి. వాటిని అందరూ తప్పక ప్రతిరోజు చేయవలసిందే అని స్మృతి గ్రంథాలు చెప్పాయి. వాటిలో మొదటి స్మృతి అయినటువంటి మనుస్మృతి ఇలా చెప్పింది: పంచక్లుప్త మహాయజ్ఞాః, పంచక్లుప్త మహాయజ్ఞాః ప్రత్యకం గృహమేధినాం, ప్రత్యకం గృహమేధినాం.
అద్యాపనం బ్రహ్మయజ్ఞ, అద్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం, పితృయజ్ఞస్తు తర్పణం. హోమో దైవో బలిర్భూతో నృయజ్ఞోతిథి పూజనం. మొదటిది బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞము, రెండవది పితృయజ్ఞము, మూడవది దేవయజ్ఞము, నాలుగవది భూతయజ్ఞము, ఐదవది మనుష్య యజ్ఞము. బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞమని పిలువబడేదే వేదాధ్యయనం, గురువిచ్చిన మంత్రం. వేదాన్ని అధ్యయనం చేయటమే బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞము అనబడుతుంది. గురువు చెప్పాడంటే గురుగీత చదవమంటే యజ్ఞమే అది. అది ఒక వేదమే కదా మనకు. పరమాత్ముడు స్వామి రామాయణాన్ని దినము పారాయణం చేయంటే అది కూడా యజ్ఞమే కదా. అంటే వేదాన్ని కూడా అందరూ చదవలేరు కనుక భగవద్గీత పారాయణ, రామాయణము, మహాభారతము, శ్రీమద్భాగవతం వంటి ఏవైనా సద్గ్రంథాలు పారాయణం అనే వాటిని బ్రహ్మయజ్ఞం అనుకోవచ్చు. దీన్నే బ్రహ్మయజ్ఞం. సో మీరు వింటున్నారే ఈరోజు, ఎన్ని రోజులు వినే బ్రహ్మయజ్ఞం మనమంతా చేస్తున్నాం. మంచి విషయాలను చదువుకోవటం, మంచి విషయాలను చెప్పుకోవటం, భగవంతుడి విషయాలను మాట్లాడటం అనేవన్నీ కూడా బ్రహ్మయజ్ఞంలోకి వస్తాయి. అవన్నీ బ్రహ్మయజ్ఞంలోకే. కేవలం భగవన్నామాన్ని పాడుకోవటం కూడా యజ్ఞమే, భజన యజ్ఞం. భజన అంటే ఏదో రామకృష్ణ అనుకొని ఏదో భజన చేసుకొని కూర్చుంటారని హాస్యం చేస్తారు. అది కాదు, అది యజ్ఞం. అది వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి ఋషులు వ్రాసినటువంటి గ్రంథాలు పఠించటం ఋషి యజ్ఞం అవుతుంది. ఇక పితృయజ్ఞం, పెద్దలు తల్లి తండ్రి బ్రతికి ఉండగా వారిని సేవించుకోవటం, వారు కాలం చేశాక వారికై పితృతర్పణము, పితృశ్రాద్ధము మొదలైన శాస్త్రోక్త కర్మలను ఆచరించడం. వాళ్ళు బతికినప్పుడు, పెద్దలు ఇంట్లో బతికినప్పుడు వాళ్ళకు సేవ చేయాలి. మనం చేతనైనంత వరకు సేవ చేయాలి. అదే పితృయజ్ఞం. లేదు వాళ్ళు పోయిన తర్వాత పెద్దలు వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళ జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి ఆచరించడం, ఇదే పితృయజ్ఞం అంటారు. ఇక దేవయజ్ఞం అంటే దేవతలను ఉద్దేశించి మంత్రపూతమైన ద్రవ్యాన్ని హోమంలో త్యాగం చేయటం. హోమం అంటే పూజ చేయటం, ఇష్టదేవతను ఉద్దేశించి చేసేటువంటి పూజ. వ్రతాలు ఇవన్నీ హోమమే. వ్రతాలు ఇవన్నీ కూడా దేవయజ్ఞంలోకి వస్తాయి. మనం హోమం చేయలేమనుకోకూడదు. ఇంట్లో పూజ చేస్తున్నామంటే హోమమే అది. ఇంట్లో కుంకుమార్చన చేస్తున్నామంటే హోమమే అది, యజ్ఞమే కదా, దైవయజ్ఞం కదా అది. ఇక భూతయజ్ఞం. భూతాలంటే సమస్త ప్రాణులు అని అర్థం. గోవుకి ఒక ఆహారాన్ని అందించడం, పక్షులకు ఒక ఆహారాన్ని అందించడం, ఒక క్రమం తప్పకోకుండా దానికి పెట్టడం, దానికి పెట్టించడం, ఇవి భూత. ఇంట్లో బియ్యం పాడైపోయింది ఉన్నప్పటికి కూడా కొంచెం ఎక్కడో చోట బయట పారేస్తే చెట్టు కింద కొన్ని కోట్ల చీమలు తింటాయి. ఎంత మంచి భూతయజ్ఞం అది. ఆ పక్షులు తింటాయి. సమస్త ప్రాణులు అని అర్థం ఇక్కడ. అన్ని ప్రాణులకు ఏది హాని చేయనటువంటి కొన్ని చీమలు ఉన్నాయి. అవి చెట్లనే ఆశ్రయించుకుంటాయి పాపం. చెట్టు పండు కూడా తినవు అవి. దాంట్లకు పెడితే అది ఎంత మంచి యజ్ఞం అది. మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి సమస్త ప్రాణుల క్షేమము కూడా మన బాధ్యతగానే భావించి మన చేతనైన ఆహారాన్ని వాటికి పెట్టడం, ప్రతినిత్యము పెట్టాలి. మీరు అలవాటు చేసుకోండి. ఒక పిడికడు అన్నం ఒక కాకికి పెట్టండి. నిజంగా కాకి వచ్చి అరుస్తుంది, నాకు అన్నం పెట్టు, 12:30 అయిపోయింది అంటుంది. ప్రతినిత్యం ఇంటికి ఒక ఆవు వస్తూ ఉంటే, ఒక అరటిపండు ఇస్తుంటే పాపం దిన్నం వస్తుంది. అది ఒక్కొక్క పిల్లకు ఒక బ్రెడ్ పీస్ వేస్తే దిన్నం ఆ టైం కరెక్ట్గా వచ్చి తోకాడిస్తుంది. ఎంత ప్రేమ ఆ మనుషుల కన్నా ఆ ప్రాణులు ఉన్నాయే. ఇలా
భూతాలకై ఆహారాన్ని పెట్టడం భూతయజ్ఞం అనబడుతుంది. ఇక మనుష్య యజ్ఞం ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించటం లేదా అవసరం ఉన్న మనుష్యులకు చేతనైన సహాయం చేయటం అనేది మనుష్య యజ్ఞం అవుతుంది. అది ఏదో బీదవాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో మన చేతనైంది చిన్న సహాయం చేయటం భూతయజ్ఞం అనబడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవలసింది ఏమిటంటే, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు నేను ఇచ్చేవాడిని, వీరు తీసుకునేవారు అనే అహంకారం పనికిరాదు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఎటువంటి యజ్ఞంలో కూడా పనికిరాదు మీరు అహంకారం. ఈ అహంకారాన్ని తగ్గించుకుంటూ శుద్ధమైన మనస్సుతో ఈ పంచయజ్ఞాలు ప్రతిరోజు చేస్తే దేవతలు ఆనందించి అనుగ్రహిస్తారు. చూసారా ఎంత విశేషంగా ఈ పంచయజ్ఞాలు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు ఈ పంచయజ్ఞాలు మీరు చేయండి, ప్రారంభం చేయండి. ఈరోజు నుంచి శపథం చేయండి, మేము చేస్తామనండి. ఒక్క ప్రయాణంలో వదిలేసి మిగతా తప్పుడు ఇంట్లో ఉన్నప్పుడంతా చేస్తాం అనుకోండి. మనసులో సంకల్పం చేసుకోండి, చేతులెత్తి నేను చేస్తాను. చాలా సులభం ఇది. చేస్తాననుకోండి చాలు, నువ్వు సార్థక జీవి అయిపోతావు. నువ్వు చూడు, నీకు దయ కలుగుతుంది, నువ్వు మారిపోతావు, నీ మనసంతా మారిపోతుంది, ప్రశాంతమైపోతావు మనస్సు. నీకు ఏదో ఒక బంధత్వం, ఒక పూర్ణమైనటువంటి ఒక బంధత్వం ఏర్పడుతుంది ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటే. మరొక విషయం ఏంటంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఈ యజ్ఞాలు చేసేవారికి దేవతలు దిగి వచ్చి అనుగ్రహించవలసిన పని కూడా లేదు. యజ్ఞం చేసేవారికి తప్పకుండా కార్యసిద్ధి అయి తీరుతుంది. ఎందుకంటే భగవంతుడే ఏషవోస్త్విష్ట కామధుక్, ఇది మీకు కోర్కెలు తీర్చే కామధేనువు అగుగాక అని శాసించి ఉన్నాడు. పరమాత్ముడు నోటి నుంచే చెప్పాడు. లౌకికమైన యజ్ఞాలు చేస్తూ వేదోక్తమైన యజ్ఞాలను మానివేయకూడదు. అది కూడా అధికారం ఉండేవాళ్ళ చేయాలా. అధికారం ఉన్నవారు తప్పక వేదోక్తమైనటువంటి శ్రౌత యజ్ఞాలు చేయవలసిందే. శ్రౌత యజ్ఞాలు చేయటానికి పూనుకోవాలి మనం. చాలామంది పడతారు కూడా, అగ్నికార్యం పడతారు. అగ్నికార్యం చేయాలి ఇంట్లో, చిన్న కుంపటి పెట్టుకొని. మన వంశాభివృద్ధి రెండోది కళకళ ఆడుతుంటుంది ఇంట్లో. ఆ అధికారం ఎవరికి ఉందో వాళ్ళు మానకూడదు. ఎంత మంచి ఛాన్స్ తెలుసా మీకు ఆ ఛాన్సు. అందుకని ఈ జన్మలో పుట్టారు మీరు. అది మీరు ఎవరికైనా ఆశీర్వాదం ఇచ్చినా కూడా ఫలితం అవుతుంది వాళ్ళకి. అటువంటి మీరు యజ్ఞాలు చేస్తూ ఉంటే అటువంటి యోగం మీకు కలుగుతుంది. రెండోది మీ కళ కూడా పెరుగుతూ ఉండిపోతుంది. గాయత్రి మంత్రాన్ని చేస్తూ వేల కొద్ది చేసే మహాత్ములు ఉన్నారు. కళ పెరుగుతుంది. అందరికీ నేను చెప్పటం అందరికీ అదేనే. అందుకని ఛాన్స్ పోగొట్టుకోవకండి. ఎందుకంటే మీ పెద్దలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీ తాత బాగుంటాడు, నువ్వు బాగుంటావు, మీ పిల్లలు బాగుంటారు. అందుకని ఇప్పటి నుంచైనా చేయి పట్టుకోండి, చేస్తామనుకోండి. ఆ యజ్ఞాలు ఎక్కడ జరుగుతున్నా మనం మన వంతు సేవ సహాయం చేయవలసిందే. ఖండితం చేస్తారు, అమ్మవారి తీసుకొస్తుంది, ఇప్పిస్తుంది. యజ్ఞం మనుష్యులకు కామధేను ఎలా అయిందో దాని విషయంలో బ్రహ్మదేవుడు ఏమన్నాడో భగవంతుడు ఇప్పుడు చెబుతున్నాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞం చేత దేవతలను సంతోషపరచండి. ఆ దేవతలు మిమ్మల్ని వర్షము మొదలైన వాటి చేత సంతోషపెట్టెదురుగాక. మీకు ఖండితం సంతోషపెడతారు. ఈ విధంగా మీరు ఒకరినొకరు సంతోషపరుచుకున్న వారై పరమశ్రేయస్సును పొందండి. ఇంట్లో ఎంత బాగుంటుందో మీరు అది చేస్తూ ఉంటే. కళకళ కళకళ ఆడుతూ ఉంటుంది. స్వామీజీ దినం వస్తారు అక్కడికి మీ ఇంటికి. ఇది చేస్తే మీరు ఎప్పుడు రోగం, ఎప్పుడు కోపం, ఎప్పుడు తాపం, ఆకలి, పెద్దగా అరుచుకోవటం, పెద్దగా అధికారాన్ని చూపించటం, పెద్దగా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఈ ఇంట్లో ఉంటే
ఏం పీడలు, శని ఇవన్నీ వక్కరిస్తాయి. మీరు ఇది చేశారనుకోండి, లక్ష్మి తాండవిస్తుంది, సరస్వతి తాండవిస్తుంది, సద్గురుమూర్తి వస్తూ ఉంటాడు, కళకళకళ ఆడుతుంటుంది. అగరవత్తి వాసన ఇంట్లో, ఈ ఘంటానాదం శబ్దం, మరి మంచి మాటలు వినిపించటం, మంత్రాలు, ఎంత బాగుంటుంది. కళకళకళకళ ఆడేటువంటి పూలు ఇంట్లో శుద్ధంగా, అస్సలు చూస్తే యాజ్ఞికులు ఇల్లులాగా ఉండాలి అక్కడ. అంత శ్రేయస్సు మీరు పొందుతారు. మీరు చూడండి, పరమ శ్రేయస్సును పొందుతారు. మీరు పొందండి అని బ్రహ్మదేవుడు చెప్పిన మాటను భగవంతుడు గుర్తు చేసి చెప్పాడు. పరమాత్ముడు చెప్పిన, భగవంతుడు బ్రహ్మదేవుడు చెప్పింది కృష్ణుడు చెప్తున్నాడు. దేవతలను సృష్టిలో ఆదిలో భగవంతుడు ఆయా పనులలో నియమించాడు. అక్కడక్కడ చూడండి, వరుణుడు వాన కురిపిస్తాడు. అట్లా అష్టదిక్పాలకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది, మీకు తెలుసు అందరికీ కూడా. మీరు సమస్త లోకాలను రక్షిస్తూ ఉండండి అని చెప్పాడు అష్టదిక్పాలకులకి. మనుష్యులకే యజ్ఞాలను సృష్టి చేసి మీరు యజ్ఞాలతో దేవతలను భావించండి, దేవతలను పిలిచండి. ఇంట్లో వస్తారు, ప్రతినిత్యం ఒక దేవతను పిలిచండి. ఈరోజు ఈ దేవతను పిలుచుకుందామా అని మాట్లాడుకోండి. పొద్దున ఇంకొక దేవతను పిలుచుకుందామా, మాట్లాడాలి. ఈరోజు జయలక్ష్మి మాతను పిలుస్తామా, ఈరోజు నరహరి తీర్థస్వామిని పిలుస్తామా, పిలుస్తాం. ఈరోజు చిక్కమ్మ గారిని పిలుస్తామా, పిలుస్తాం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని పిలుస్తామా, అట్లా ఆ విధమైనటువంటి. ఈరోజు హనుమంతుడిని పిలుస్తాం. ఈరోజు లేదు నేను కృష్ణుడినే పిలుస్తాను, లేదు నేను హనుమంతుడిని పిలుస్తాను. అట్లా దెబ్బలాడండి. ఆ దెబ్బలాడరు మీరు, వేరే విధంగా దెబ్బలాడతారు మీరు. బాగలేదు కదా, ఇట్లా దెబ్బలాడాలి మీరు. నేను కీరు నైవేద్యం చేస్తాను అత్తగారు, లేదు వద్దు బెల్లమే చాలు, బెల్లం నైవేద్యం లేదు అత్తగారు. ఎంత బాగుంటుంది ఇది గుద్దులాడితే. గంధంతో గుద్దులాడండి మీరు, బాగుంటుంది. ఏదో మురికి పేడతో గుద్దులాడుతున్నారు మీరు అసహ్యంగా, బాగలేదు. అది వాసన, మురికితో గుద్దులాడితే ప్రయోజనం ఉంది. గంధం పూసుకున్న వాడితో గుద్దులాడితే గంధం అంటుకుంటుంది కాస్త మనకు. విభూతి పూసుకున్న వాళ్ళ దగ్గర గుద్దులాడితే విభూతి అంటుకుంటుంది. అవి పేడ పూసుకున్న వాడి దగ్గర గుద్దులాడితే పేడ అంటుకుంటుంది. అట్లా మనస్సు శుద్ధం చేసుకొని గుద్దులాడండి. ఇద్దరిది శుద్ధం ఉంటే అది అంటుకునేటువంటిది ఏమిటి, మంచి సువాసనతో కూడినటువంటి మంచి కర్మ అంటుకుంటుంది. అది దాని గురించి మనం మాట్లాడుకోవాలా, దాని గురించి మనం చర్చ చేయాలా. చేసే కర్మను యజ్ఞంగా భావించి చేయండి. ఏ కర్మ చేస్తున్నారో యజ్ఞం అది. మీకు దేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు. నీకు ఏ పని ఇచ్చాడో అది సంతృప్తిగా చేయి, అదే యజ్ఞం. ఈ భావనే దేవతలకు మానవులకు ఉండే సంబంధము. అటువంటి మంచి భావనతో చేసేటువంటి యజ్ఞమే దేవత వస్తాడు ఇంటికి. పంచభూతాలు దేవత అనుగ్రహంతోనే పనిచేస్తున్నాయి. ఈ పంచభూతాలంతా కూడా మనం ప్రయత్నం చేసి పొలం దున్నవచ్చు కదా, విత్తనం కూడా నాటవచ్చు మనం. కానీ వర్షం కురిసేలాగా చేయలేం కదా, పరమాత్ముడు కదా చేయాలా, మిగతాది వాడు చూసుకుంటాడు. విత్తనం మొలకెత్తేలాగా మనం చేయలేం, ఇంత మాత్రం చేయగా. పొలం దున్నగలం, పొలానికి ఎరువు వేయగలం, పొలంలో మనం విత్తనం వేయగలం. అయిన తర్వాత వర్షం వచ్చేటట్టు ఎవరు కురిపిస్తారు, నీళ్ళు వేసేది వాడే. ఆ నీళ్ళు ఎవరు ఇస్తారు, పైపు నుంచి నీళ్ళు వచ్చాయంటే ఎవరు, వాడిదే అది. వర్షం కురిసేలాగా నీళ్లు వేసేలాగా చూస్తాం, నీళ్ళ వాడే ఇస్తున్నాడు కాబట్టి. మనం ఆ పని చేయలేం కదా. ఇత్తనమేమో వేస్తాం, దున్నుతాం, మరి నీళ్లు పోయలేం కదా. నీళ్ళు ఉంటే కదా మనం పోస్తాం. నీళ్ళు ఎవరు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తేనే ఇత్తనం మొలిచేటట్టు ఎవరు చేస్తారు, వాడే కదా. మనం మొలిచేటట్టు చేయలేం కదా, విత్తనం మొలకెత్తేలాగా చేయలేం కదా మనం. అది జరగాలంటే కంటికి కనిపించని ఏదో ఒక శక్తి పని చేయాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.